హలో నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. కార్పొరేట్ వరల్డ్ అనేసరికి ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఏంటంటే ఒక లైఫ్ అనేది లీడ్ చేస్తాము, హై ప్యాకేజ్ శాలరీ ఉంటుంది, కొత్త కొత్త విశేషాలను మనం చూడగలుగుతాము, కొత్తగా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతామని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ దాంట్లో కూడా కొన్ని రకాలుగా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటామని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ అది ఎంతవరకు నిజం, అసలు ఏ విధంగా కార్పొరేట్ వరల్డ్ ఎలా ఉంటుంది, ఐటీ సెక్టార్ ఎలా ఉంది, అసలు ఏంటి అనేది ఒకసారి మనతో పాటు ఇక్కడ భావన గారు ఉన్నారు. సో మరికొన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు టెక్ మహీంద్రాలో జరిగిన ఇన్సిడెంట్ ఏంటి, అసలు ఏ విధంగా ఈ ఇన్సిడెంట్ ఎలా అనిపించింది, ఒకసారి మేడం అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఫైనలీ ఇప్పుడు ఇంతవరకు రావడానికి లేదా ఒక జాబ్ రిజైన్ చేసి లేదు టెర్మినేట్ చేయడానికి ఒక రీజన్ అనేది ఉంటుంది, ఒక ప్రాసెస్ కూడా ఉంటుంది ఐటీ సెక్టార్లో. సో అది ఏ విధంగా తీసుకుంటున్నారు, అసలు ఎలా? యూజువల్గా ఏదైనా కంపెనీలో ఇఫ్ యూఆర్ పుట్టింగ్ మనం పేపర్స్ పెట్టేసినా వాళ్ళు తీసేసిన 60 days ఆఫ్ నోటీస్ పీరియడ్ అనేది డెఫినెట్గా ఇస్తారు. అండ్ ప్రొబేషన్లో కూడా 30 days వరకు ఇవ్వచ్చు. ఇట్స్ ఆన్ దెమ్. బట్ నా క్వశ్చన్ ఏంటి అంటే, ఐఎమ్ నాట్ డినయింగ్ దట్ నేను మెడికల్ లీవ్స్ తీసుకోలేదు. ఐ హెవ్ డెఫినెట్లీ టేకెన్ మెడికల్ లీవ్స్. మెడికల్ లీవ్స్కి సంబంధించిన ఫిజియోథెరపీ డాక్యుమెంట్స్ కానీ లేకపోతే ముందు ప్రిస్క్రిప్షన్స్ కానీ ఐ ఆల్రెడీ సబ్మిటెడ్ టు టెక్ మహీంద్రా ఆల్రెడీ. అండ్ ఇప్పుడు రీసెంట్గా 3 days బ్యాక్ మా పాపకు బాగాలేదని లీవ్ తీసుకుంటే దే వర్ థ్రెటనింగ్ మీ అండ్ ఫోర్సింగ్ మీ టు గెట్ బ్యాక్ టు వర్క్. సో అది వాజ్ వెరీ టాక్సిక్. అండ్ ఇఫ్ యూ ఆస్క్ మీ వాట్ ఈస్ యువర్ ప్రిఫరెన్స్, ఇస్ దాట్ యువర్ ఆఫీస్ మీ పాప అంటే నేను పాపని చూస్ చేసుకుని బిన్ దేర్. బట్ చాలా పొలైట్గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళాను. I received so many emails that మీరు ఇప్పుడు కనుక రిపోర్ట్ చేయకపోతే రేపొద్దున రిపోర్ట్ చేయకపోతే we will terminate you అని. లాస్ట్ టైం నేను మెడికల్ లీవ్స్ తీసుకున్నప్పుడు కూడా అదే కన్సర్న్. I've taken 14 days of medical leave because I had to go through the physiotherapy. అప్పుడు కూడా they were constantly threatening. My husband called the tech team and భావనకి బాగాలేదు అని చెప్తే, you're not an employee of tech team, we want your wife to talk about it. And I said, your information ఇచ్చినా when a person is unwell you have to take it. I consider that as an insult. నేను అది కూడా బేర్ చేసుకున్నాను. Now the point is my daughter is unwell and you're threatening me if you're not getting into the office today, we will see to it that you're terminated అని. సో అందులో 3 clause రాశారు. ఒకటి, నేను మెడికల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేదని. సెకండ్ క్లాస్, నేను రిపోర్ట్ సరిగా చేయలేదని, విచ్ ఐ హ్యావ్ ఆల్రెడీ డన్. వాట్సాప్లో పెట్టాను, కాల్స్కి రెస్పాండ్ అయ్యాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ శివసాయి పున్నా నన్ను హాస్పిటల్ బయట చూశారు. దట్ డే వాజ్ సాటర్డే, యూజువలీ హిజ్ ఆఫ్. ఆయన మౌలాలి వైపు వచ్చారు. హీ సా మీ స్టాండింగ్ ఇన్ దట్ లాంగ్ క్యూ టు మీట్ ది డాక్టర్. I myself called him and said, నేను హాస్పిటల్కి వచ్చాను అని. ఇన్ స్పైట్ ఆఫ్ ఇన్ఫార్మింగ్ మల్టిపుల్ టైమ్స్, ఇప్పుడు వాళ్ళు ఎలా అయితే టర్మినేట్ చేశారని ఒక ఈమెయిల్ రాసేసి చేతులు దులిపేసుకున్నారో, అలాగే నేను కూడా మెసేజ్ పెట్టాను కదా, దట్ మై డాటర్ ఈజ్ అన్వెల్, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ, విల్ నాట్ రన్ అవే, రైట్? ఆ టైం ఇవ్వలేదు అనేది ఇస్ మోర్ అలార్మింగ్. నాకు చాలా బాధ అనిపించింది. సో ఐ టెక్స్టెడ్ ద సేమ్. ఇప్పుడు చూడండి, మా టీఎల్ నాకు సపోర్ట్ చేయలేదు. తర్వాత హెచ్ఆర్ హర్సెల్ఫ్ కాల్డ్ మీ ఆన్ సాటర్డే థ్రెటనింగ్ దట్ మీ 21st రోజు కనుక వితౌట్ మెడికల్ డాక్యుమెంట్స్ కనుక మీరు వస్తే వీ వుడ్ నాట్ కన్సిడర్, వీ విల్ టేక్ నెసెసరీ యాక్షన్ అని. సో ఐ వాంట్ టు సీ వాట్ యాక్షన్స్ దట్ దే గోనా టేక్ ఆన్ మీ. వెయిటింగ్. ఫైనల్లీ అసలు కార్పొరేట్కి మనం ఐటీ సెక్టార్లో ఉన్నాము. ఐటీ సెక్టార్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. కానీ రిస్ట్రిక్షన్స్ ఉన్నీ కూడా మనం ఏది సబ్మిట్ చేసినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. ఆ రెస్పాండ్ అయ్యేది కూడా కనిపిస్తూ ఉంటుంది. కానీ మీరు ఈ విధంగా చెప్తున్నప్పటికీ కొంత డౌట్స్ అయితే రైజ్ అవుతాయి కదా, అసలు ఎందుకు ఇంత ఫోకస్ చేసి మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్మల్ని బయటికి తీసుకురావాలనే ఉద్దేశం ఏ కార్పొరేట్ ఐటీ సెక్టార్లోనూ ఉండదు. సో అది ఏ విధంగా చెప్పగలుగుతున్నారు? అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయా మీకు? ఇట్స్ బిన్ వెరీ లెస్ టైమ్ దట్ ఐమ్ విత్ టెక్ మహీంద్రా దట్ చాలా ప్రాబ్లమ్స్ అవి క్రియేట్ అవ్వడానికి. బట్ ఫ్యూ థింగ్స్ వేర్ దేర్, వాష్రూమ్కి వెళ్తేప్పుడు అడగడం, లేకపోతే కాన్స్టెంట్గా టీమ్స్లో మీరు ఇలా చేశారు అలా చేశారు, మీ బ్రేక్ ఎక్సీడ్ అయింది, అలాంటివి ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ నాట్ హౌ ఇట్ హ్యాస్ టు బీ డెల్ట్. అండ్ అట్లా చేయకూడదు. ఇప్పుడు మీకు నాతో ప్రాబ్లం ఉంటే నేను మీకు సెల్ఫ్గా టెక్స్ట్ పెడతాను, భావన ఐ కుడ్ సీ దట్ మీరు ఒక 30 minutes బ్రేక్ని 32 తీసుకున్నారు, లుక్ ఇన్ టు ఇట్ అని. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్, వెన్ యూ పుట్ ఇట్ ఇన్ అ గ్రూప్ వేర్ 50 people ఆర్ యాడెడ్, క్వశ్చన్ మార్క్ వేసి వై ఈజ్ యువర్ బ్రేక్ ఎక్సీడెడ్. సో అలాంటివి చాలా జరిగాయి. సో ఐ వాజ్ వోకల్ అబౌట్ ఇట్. మీకు ఏదైనా నాతో మాట్లాడేది ఉంటే మీరు పర్సనల్ టెక్స్ట్లో పెట్టండి, నాట్ ఇన్ ద గ్రూప్స్ దట్ యూ హ్యావ్ టు డూ.
అలా కపుల్ ఆఫ్ టైమ్స్ ఐ డోంట్ సే ఇట్స్ అన్ ఆర్గ్యుమెంట్. I would say yes, I was vocal about it. And I very clearly told him when he was shouting like, మీరు ఎక్కడికి వెళ్ళారో అని అడిగారు. That was my own break. So I went outside. He questioned me, మీరు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారని. I said, I went to washroom. నేను ఎలా చెప్తాను that I went to washroom? You're a guy and I'm not comfortable sharing. అప్పుడు వాళ్ళు అన్నారు కి అట్లీస్ట్ యూ కుడ్ హ్యావ్ సెడ్ నేను బయో బ్రేక్కి వెళ్ళాను. యూ షుడ్ టెల్ ఈవెన్ ఇఫ్ యూ గో టు బ్రేక్. అది ఇక్కడ రూల్ అండ్ ఎవ్రీబడి ఫాలో ఇట్, డెడికేటెడ్గా ఫాలో చేస్తారు. అండ్ ఐ హ్యాడ్ టు. కానీ అలాంటి రూల్స్ అనేవి ఎప్పుడూ దీంట్లో చూడలేదు. ఎందుకంటే రూల్స్ ఇలాంటి వాటిలో మనం స్కూల్స్లో పాటిస్తూ ఉంటాం, కాలేజెస్లో పాటిస్తుంటాం. కానీ ఒక వర్క్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత షేర్ చేసుకోవాలి, ఇవి చెప్పుకోవాలి, అవి చెప్పుకోవాలని ఉండదు. కానీ అలాంటి చెప్పుకోవాల్సిన సిచ్యువేషన్ అనేది ఐటీ సెక్టర్లో మెయిన్గా ఉండదు. అండ్ సాటర్డే సండేస్ మీకు వీక్ ఆఫ్స్ ఉంటాయి. సో ఇలాంటివన్నీ ఆలోచించినప్పుడు చాలామంది ఐటీ సెక్టరే చాలా కంఫర్ట్ జోన్ అని ఫీల్ అవుతుంటారు. కానీ ఇలాంటి రిస్ట్రిక్షన్స్ కూడా ఐటీ సెక్టర్లో ఉన్నాయి అంటే ఒక క్వశ్చన్ అనేది రైజ్ అవుతుంటుంది. ఇది పర్ఫెక్టా, మనకి లొకేషన్ ఇలాంటి సెక్టర్లో మనం వర్క్ చేయగలమా అనేది వచ్చే జనరేషన్స్కి కూడా ఒక డౌట్ ఉంటుంది. సో ఏం చెప్పాలనుకుంటున్నారు దీని గురించి? మోర్ ఓవర్ లైక్ మనం ఏది నేర్చుకుంటామో అదే చేస్తాం, రైట్? సో ఆఫ్టర్ వన్స్ యూ గెట్ గ్రాడ్యుయేటెడ్, మీకు మీ ఫస్ట్ జాబ్ కనుక కాల్ సెంటర్లోనో లేకపోతే కస్టమర్ సర్వీస్లోనో దొరికింది అనుకోండి, మీరు అదే కంటిన్యూ చేస్తారు. అందులో టీఎల్ అవ్వాలనుకుంటారా, లేదా అందులో ఎస్ఎంఈ అవ్వాలనుకుంటారా, అందులో మేనేజర్ అవ్వాలనుకుంటారా, అదే మీరు కంటిన్యూ చేస్తారు. సో కస్టమర్ సర్వీస్ అనేది ఒక కంఫర్ట్ జోన్. అంటే మీరు కంపారిటివ్లీ మీరు ఇంత సేల్ చేయాలి అలాంటి టార్గెట్స్ ఏమన్నా మీరు ఇందాక నుంచి ఐటీను ఐ వర్క్ ఫర్ టెక్ మహీంద్రా ఫర్ అ నాన్ ఐటీ ప్రాసెస్. ఇట్స్ కస్టమర్ సర్వీస్. సో కస్టమర్ సర్వీస్లో ఇన్బౌండ్ కాల్స్ ఉంటాయి వేర్ ఇట్ హ్యాస్ టు బి అటెండ్. that is something that the management has to take care, they should design the system in such a way that employee ki ibbandi avvatledu, that he can take break any time. If he's not there, somebody will answer. If it's fine, a period of time పెట్టేశారు అనుకోండి, ఈ టైం నుంచి ఈ టైం వరకు లేదు అని, they can easily manage it. See, నేను టెక్ మహీంద్రాకి సలహా ఇచ్చాను స్టేజ్లో లేను. they know how to handle it. It is just that they don't want to. చూసుకుంటే ఏ ఎంప్లాయీ అయినా కూడా మన పర్మిషన్స్ అడగాలని రూల్ లేదు. ఓకే, లీవ్స్ తీసుకుంటే రూల్ ఉంటుంది. బట్ లీవ్స్ కాకుండా మన పర్సనల్గా ఏమైనా రెస్ట్ రూమ్కి ఏమైనా యూజ్ చేసుకోవాలనుకున్నా, ఏమైనా బ్రేక్కి వెళ్ళాలనుకున్నా, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరితో షేర్ చేసుకుని టీఎల్తో కూడా షేర్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కానీ అది కూడా తీసుకుని ఇలాంటి కార్పొరేట్ వరల్డ్లో అది మీకు చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. మిగిలిన ఎంప్లాయీస్కి కూడా అది ఫేస్ అయి ఉండాలి. బట్ మీ దాంట్లో అది ఫేస్ అయినట్టు మీరు ఒక్కళ్ళే ఇది ఈ విషయంలో సఫర్ అవుతున్నట్టు ఇప్పుడు బయటికి రావడం అనేది కొంచెం అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా. సో అది అందరికీ డౌట్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. సో మీరు you want to understand how other people also work. I have problem, I raised voice. If they have pain, they would come out. Moreover, if you see when I'm talking, meer kidda comments lo chustaru, it's happening. Moreover, if you want to get more information, your media, you can get information anywhere. You can just check the team's messages that I've sent to my team lead. Every day I'm going for a bio break, lunch break, dinner break, anni nen pedtanu. Not only me, everybody does it. You can see his teams, you can see if మీ ఎలా ఇప్పుడు 30 minutes మీ బ్రేక్ ఎక్సీడ్ అయిపోయారంటే ఒక పెద్ద గ్రూప్లో మీ మెసేజ్ పెట్టేసి దే వుడ్ ఆస్క్ క్వశ్చన్స్. ఇప్పుడు మీరు లంచ్ 5 minutes తీసుకున్నారు లేదా 10 minutes తీసుకున్నారు, నువ్వు 5 minutes లంచ్ బ్రేక్ తీసుకున్నాను క్వశ్చన్ మార్క్ పెట్టి మీ 50 మంది 60 మంది ఎంప్లాయీస్ ముందు ఒక టీమ్స్లో పెడితే యూ విల్ ఫీల్ ఇన్సల్టెడ్. వాట్ యుల్ డూ, ఈదర్ యుల్ స్టాప్ టేకింగ్ బ్రేక్స్ or you'll complete it in the time and then get back to you. So alage jarugutondi. So people get adjusted andi because we have EMIs to pay, we have commitments, we have good commitments that has to be paid. And moreover em chesta ante oka 6 months 4 months 6 months 1 year experience kosam work chesi tarvata manestam. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు మీకే ఒక పాప ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు మ్యారీడ్ అయిన వాళ్ళే వర్క్ చేస్తూ ఉంటారు, ప్రతిదీ ఫేస్ చేస్తుంటారు, ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి, పర్సనల్ లీవ్స్ ఉంటాయి. అలాగే మీకు కూడా సమ్ రూల్స్ ఉంటాయి కదా, మంత్కి ఇన్ని లీవ్స్ తీసుకోవాలి, లేదంటే ఇన్ని సిక్ లీవ్స్ ఉంటాయి, ఇన్ని క్యాజువల్ లీవ్స్ ఉంటాయి అనేది ఒక డిస్కషన్ ఉంటుంది. సో ప్రతిదీ కన్సిడర్ చేసుకునే కదా మీరు వెళ్తారు. అలాగే ఇప్పుడు ఉన్న దాంట్లో మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ కూడా కొంతవరకు ప్రొవైడ్ చేసేది ఎక్కువగా అనిపిస్తుంది. సో మరి వీటిలో కూడా మీకు అడ్జస్ట్మెంట్ అనేది కుదురుతుంది కదా. బట్ ఇలా బయటకు వచ్చి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుని కూడా మీ పాపని మీరు కేర్ చేసుకోగలుగుతారు. సో వీటి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆ పాసిబిలిటీ మీకు లేదా? ఆ ఆప్షన్ మేనేజర్స్ ఇవ్వాలి. అయ్యో మీ పాపకు బాగాలేదా, ఓకే ఫైన్, మీరు ఇవాళ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి,
వైన్, లేదంటే హాఫ్ డే తీసుకోండి అని వాళ్ళు చెప్పాలి. అసలు మీరు లీవే తీసుకోవద్దంటే వాళ్ళు ఆప్షన్స్ ఎక్కడిస్తారు? మోరోవర్ ఐ మీన్ అ ప్రాసెస్ వేర్ ఐ హ్యావ్ టు గో టు ఆఫీస్ ఎవ్రీ డే. ఇట్ ఈస్ నాట్ అ ల్యాప్టాప్ దట్ దే గివ్, ఇట్స్ అ డెస్క్టాప్. అంటే పీపుల్ గివ్ వర్క్ స్టేషన్స్ కూడా ఇస్తారు ఇంటికి టు వర్క్ ఫ్రమ్ హోమ్. దే డోంట్ ప్రిఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇన్ అవర్ ప్రాసెస్. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే దీని గురించి ఏమైనా కంప్లైంట్ రైజ్ చేయడం జరిగిందా? దీని గురించి ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు మీరు కంప్లైంట్ రైజ్ చేసిన తర్వాత? ఆ కంపెనీ తరపు నుంచి కానివ్వండి, లేదంటే ఇప్పుడు మీరు ఎవరైతే రైజ్ చేశారో అక్కడ ఆఫీస్లో కూడా మీకు ఏం చెప్తున్నారు దీని గురించి? కంప్లైంట్ అంటే నేను పోలీస్ స్టేషన్కి డెఫినెట్గా వెళ్ళాను. హెరాస్మెంట్ కేసు నేను పెట్టడానికి ట్రై చేశాను. దే జస్ట్ టుక్ పిటిషన్. వాట్ దే సెట్ ఇస్ వితౌట్ హియరింగ్ ది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ నేను హెరాస్మెంట్ కేసు ఎలా పెడతాము? So then I had to approach media, or else I was quite good with the police handling it. ఫైనల్లీ ఒక క్వశ్చన్, మీరు ఇంత కష్టపడి ఇన్ని ఏళ్ళ నుంచి వర్క్ చేస్తున్నారు, ఎప్పుడు ఫేస్ చేయలేనిది ఈ కంపెనీలోనే ఫేస్ చేశారా, లేదంటే ఇంకా ప్రీవియస్గా కూడా ఏమైనా ఇలాంటివి మీరు ఫేస్ చేస్తున్నారా? కంపెనీస్లో చిన్న చితక ఇష్యూస్ అందరి దగ్గర ఉంటాయి, కొన్ని చూసి చూడనట్టు పోతాం. దిస్ is something which you will not be able to tolerate. You know, we are asked to give the మీరు చావుకి వెళ్ళారు, యూ హ్యావ్ టు గివ్ ది ఫోటో ఆఫ్ ద డెడ్ బాడీ అలా అడుగుతారు ఫ్లోర్ మీద. సో మీరు చూడండి, నేను మా పాపకు ఒంట్లో బాగాలేదు అంటే మీరు ఆ భయం క్రియేట్ చేస్తేనే కదా నేను హాస్పిటల్ బెడ్ మీద తన ఫోటో తీస్తాను. యూజువల్గా మీరు ఒంట్లో బాగాలేదు, మిమ్మల్ని నేను పలకరించి వెళ్ళిపోతాను. డిడ్ ఐ క్లిక్ అ పిక్చర్? ఐ విల్ నాట్ టేక్ యువర్ పిక్చర్ ఆన్ ది ఎవరు చూడాలి చనిపోయిన మంచి ఫోటో తీసుకోవాలని, లేదా పాప ఒంట్లో బాగోకపోతే పిక్చర్ తీసుకోవాలని ఎందుకు అనిపిస్తుంది అంటే వెన్ యూఆర్ ఆన్సరబుల్ టు సంబడి, దట్ టాక్సిసిటీ వాజ్ నాట్ ఏబుల్ టు బేర్ ఇట్. అంతే. ఓకే, ఫైనల్లీ ఒక్కటే, ఇప్పుడు దీని నుంచి ఏం కావాలని కోరుకుంటున్నారు? ఏమన్నా జ్యుడిషియరీగా ఏమన్నా మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా? జ్యుడిషియరీ అని పెద్ద నాకు తెలియదు. ఐ హ్యావెంట్ హైర్డ్ అన్ అడ్వకేట్ యెట్, బట్ I haven't hired any advocate yet అండి. ఇఫ్ రిక్వైర్డ్ వీ హ్యావ్ టు సీ, విల్ సీ. చూస్తా. నాకు ఏం కావాలి అని మీరు అడుగుతున్నారు కదండి. సో వెన్ మై టీఎల్ వుడెంట్ అండర్స్టాండ్ మై పొజిషన్, మా హెచ్ఆర్ ఆలోచించి ఉండాల్సింది. మా హెచ్ఆర్ ఏదైనా తప్పు చేసి ఉండొచ్చు, లేదా సరిగ్గా మా టీఎల్ కమ్యూనికేట్ చేసి ఉండకపోవచ్చు. కానీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయినా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో అయినా ఎదురు మనిషికి మాట్లాడే అవకాశం ఇచ్చాక మీరు టర్మినేట్ చేయాలి కదా. ఎగ్జిట్ ఇంటర్వ్యూ పెట్టి తీసేయాల్సింది. సి, ఐఎమ్ నాట్ డినయింగ్ దట్ మీరు హండ్రెడ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ని హైర్ చేయండి, హండ్రెడ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ మీరు ఫైర్ చేసుకోండి. ఐ కెన్ బి వన్ అమాంగ్ ఇట్, బట్ దెర్ ఈస్ అ ప్రొసీజర్ టు డూ ఇట్, రైట్? సో డాక్యుమెంట్స్ పంపలేదు అని మీరు తీసేసాను అని ఫస్ట్ పాయింట్ పెడితే, నేను 100% డాక్యుమెంట్స్ పంపించాను. I have WhatsApp images of it. I've been talking to them on phone. He saw me before the hospital. What else can prove it? సో మీరు అంత చూసి కూడా యూ వాంటెడ్ టు డూ ఇట్. ఎందుకంటే ఐమ్ లిటిల్ వోకల్ అబౌట్ ఇట్. మీరు చేసిన తప్పు అని ఎవరైనా చెప్తే మీకు నచ్చుతుందా? నచ్చదు కదా. ఐ నాట్ లైక్ ఇట్. మేడం, థ్యాంక్ యూ అండి. చూసారు కదా భావన గారు చెప్పింది. ఏవైతే ఆర్గనైజేషన్స్లో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఎలా ఉన్నాయో, సో ఇదొక్క రోజు ఇదొక్క ఆఫీస్లోనే కాదు, ప్రతిరోజు ప్రతి ఆర్గనైజేషన్లో జరుగుతూ ఉన్నాయి. అలాగే దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలా జరుగుతూ ఉన్నాయి. మనం దీనికి ఎప్పుడైతే ఆన్సర్ దొరుకుతుంది అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. కెమెరామ్యాన్ కుమార్తో తేజశ్రీ, 9+ న్యూస్, హైదరాబాద్.